హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. జూన్ 2వ తేదీ నుంచి జరగబోతున్న T20 వరల్డ్ కప్ కోసం మన ఇండియన్ టీంని రేపో మాపో ప్రకటించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ రేపో మాపో. రేపు అంటే ఏప్రిల్ 30 కానీ మే 1 కానీ ప్రకటిస్తారు. మే 1 హ్యాపెన్స్ టు బి ది డెడ్ లైన్. మే 1 లోపల మీరు టీం అనౌన్స్ చేయాలి. కొన్ని టీమ్స్ కొంత టైం కూడా తీసుకుంటున్నాయి, మనం గతంలో చూసాం. కానీ మే 1 హ్యాపెన్స్ టు బి ది అఫీషియల్ డెడ్ లైన్ టు అనౌన్స్ యువర్ 15 మెంబర్ స్క్వాడ్. 15 మెంబర్ స్క్వాడ్ మాత్రమే అనౌన్స్ తీసుకెళ్ళాలి. మీకు ట్రావెలింగ్ రిజర్వ్స్ అని చెప్పి స్టాండ్ బైస్ని పెట్టుకోవచ్చు, ఇద్దరినో ముగ్గురునో మీ ఇష్టం, మీ స్తోమత కొద్ది ఎంతమందిని పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు స్ట్రైట్ అవే టీంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎవరికైనా ఇంజరీ అయిన కారణంగానే వాళ్ళని తర్వాత టీంలో మార్చుకోవచ్చు. సో అది పరిస్థితి. కోర్స్ కొంత టైం కూడా ఉంటుంది, మళ్ళీ ఇది ప్రొవిజనల్ స్క్వాడ్ అవుతుంది, మళ్ళీ మీరు మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆల్మోస్ట్ ఏ టీం అయితే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారో బారింగ్ ఇంజరీస్ వాళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ టీం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నేను ఇచ్చేది ఏంటంటే సెలెక్టర్స్ శరీరాల్లోకి పరకాయ ప్రవేశం చేసి వాళ్ళు ఇలా ఈ టీం ఇస్తారని ఉద్దేశంతో ఇస్తున్నది. నా టీం కాదు ఇది. నన్ను అడిగితే వేరే టీం ఇస్తాను. ఆల్రెడీ నాకు వీడియో చేశాను ఎవరుంటే బాగుంటుందని చెప్పి. దాంట్లో కొన్ని ప్రామినెంట్ నేమ్స్ మిస్సింగ్ కూడా ఉన్నాయి. కానీ సెలెక్టర్స్ ఎలాంటి టీం ఇవ్వబోతున్నారు అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చేస్తున్నాను. అంటే రేపు ఎల్లుండి వచ్చే టీము నేను మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఇది చాలా ఇష్టమైన ఎక్సర్సైజ్. ఎప్పటి నుంచో నేను ప్రింట్ మీడియాలో ఉన్నప్పటి నుంచి చేస్తున్న ప్రతిసారి, ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్ ఉన్నప్పుడు టీంని ప్రెడిక్ట్ చేయడం. చాలా సందర్భాల్లో నేను ఇచ్చిన టీమ్స్ ఆల్మోస్ట్ రావడం, లేకపోతే 1-2 మార్పులతో రావడం అనేది జరిగింది. అది గొప్పగా చెప్పుకోవట్లేదు నేను, కానీ నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్. ఎందుకు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారంటే మన ఛానల్ పెట్టిన తర్వాత కూడా మీరు చూస్తుంటారు. ఈ 2-3 వరల్డ్ కప్స్కి నేను టీమ్స్ ప్రెడిక్ట్ చేశాను. ఆల్మోస్ట్ వచ్చినాయి, 1-2 మోస్ట్లీ 1 మిస్టేక్తో. దానికి కారణం ఏంటంటే ఈ సెలక్షన్ కమిటీ కొత్తగా వచ్చింది ఏం కాదు. సెలక్షన్ కమిటీ కానీ, క్యాప్టెన్ కానీ, కోచ్ కానీ కొంతకాలంగా వాళ్ళు ఇండియన్ టీంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు పలానా ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారని మనం ముందుగానే ఊహించవచ్చు. కానీ ఈసారి ఏమైందంటే, ఈసారి నేను చాలా కష్టపడ్డాను టీం సెలెక్ట్ చేయడానికి, 15 మెంబర్స్ పిక్ చేయడానికి. ఎందుకంటే ఐపీఎల్లో మనం అనుకున్న ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోవడం, అనుకోని ప్లేయర్స్ కొంతమంది బాగా ఆడడం, అంటే మన అంచనాలన్నీ కొన్ని తారుమారు చూసాం మనం. అంతేకాకుండా దేర్ ఆర్ సో మెనీ క్యాండిడేట్స్ ఇన్ కంటెన్షన్. అది మనకి అక్కడ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంది. సో మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ మీరు చూడండి, చాలామంది మాజీ క్రికెటర్స్ వాళ్ళు ఇస్తున్నారు, లేకపోతే హర్ష భోగ్లే లాంటి అనలిస్టులు వాళ్ళు టీమ్స్ ఇస్తున్నారు, మీకు వస్తున్నాయి, మీరు కూడా నాకు షేర్ చేస్తున్నారు. మనం వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవన్నీ చూస్తున్నాం. కానీ ఏ 2 టీమ్స్ సేమ్గా ఉండట్లేదు. మామూలుగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ప్లేయర్స్ పిక్ దెమ్సెల్స్. అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అట్లీస్ట్ 13-14 స్లాట్స్ అనేవి ముందుగానే మనం ఊహించేసుకుంటాం. కానీ ఈసారి అలా కావట్లేదు. ఈసారి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక టీంని పెడితే ఇంకో టీంని పెడుతున్నారు. అలా చాలా డిఫరెంట్గా అన్నారు. సో నేను కూడా చాలా కష్టపడి ఒక 15 పేర్లు తీసుకున్నాను. అయితే ఒక 3 స్లాష్లు కూడా పెట్టాను. మరి కొంత కుషన్ తీసుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను చెప్పిన దానికి ఎందుకు ఉపద్ఘాతం ఇస్తాను. అదేంటి 15 మందిని ఇస్తానని చెప్పి 18 ఇచ్చామని మీరు అంటారని చెప్పి ముందుగానే నేను ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేసినా నా టీం ఎంత చెత్తగా ఉన్నా మరి సంజయ్ మంజరేకర్ టీం లాగా అంత ఘోరంగా అయితే ఉండదని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఇది చాలా వరకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ పేర్లు కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్విజ్ కూడా లాస్ట్లో ఇస్తాను. అదేంటంటే ఇది ఇప్పుడు నేను ఇచ్చే 15 పేర్లు లేదా స్క్వాడ్, అది సెలెక్టర్స్ ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు అనేది. అయితే నేను ఒక స్క్వాడ్ని మనసులో అనుకున్నాను. అంటే దాంట్లో ఈ 18 పేర్లలో లేని 18 పేర్లోని ఒక 3 టాప్ క్లాస్ బిగ్ నేమ్స్ నా స్క్వాడ్లో ఉండరు. ఆ స్క్వాడ్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఉండరు. మీరు చెప్పండి, ఆ 3 పేర్లు ఏంటో మీరు చెప్పండి. నేను ఎవరినైతే ఉండకూడదని అనుకుంటున్నాను బిగ్ నేమ్స్, వాళ్ళు వేరే ఫార్మాట్లో వన్డేల్లో కానీ టెస్ట్లో కానీ బ్రహ్మాండంగా ఫస్ట్ రాసుకోవాల్సిన పేర్లు వాళ్ళు. కానీ ఇక్కడ 3 పేర్లు మిస్ అవుతాయి. 3 పేర్లు మిస్ అవుతాయి. క్యాప్టెన్ కాదు మరి అది కూడా మీకు క్లూ ఇస్తున్నాను. క్యాప్టెన్ రోహిత్ శర్మ పేరు కాదు. మిగతా 3 పేర్లు నేను మిస్ చేస్తాను నేను కనుక సెలెక్టర్ అయితే ఈ టీంలో, ఈ 18 మందిలో. అవేంటో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us go into the team prediction. నా ప్రెడిక్షన్ దట్
ఈ రకంగా మన వరల్డ్ కప్ స్క్వాడ్ ఉండొచ్చని మన ప్రెడిక్షన్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, గ్రాఫిక్ ప్లే చేస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆర్ మై ఓపెనర్స్. విరాట్ కోహ్లీ నెంబర్ 3 కావచ్చు, లేకపోతే రిజర్వ్ ఓపెనర్ కూడా విరాట్ కోహ్లీని. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, శివం దుబే, సంజు శాంసన్ /కేఎల్ రాహుల్. రిజర్వ్ కీపర్ స్లాట్లో వీళ్ళిద్దరిలో ఒకరు. రవి బిష్నోయి /యుజి చాహల్. ఇది రిస్ట్ స్పిన్నర్, సెకండ్ రిస్ట్ స్పిన్నర్లో వీరిద్దరిలో ఒకరు. సందీప్ శర్మ /రింకు సింగ్. మీకు ఎక్స్ట్రా పేసర్ కావాలంటే సందీప్ శర్మ, లేదు మీకు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలంటే, ఫినిషర్ కావాలంటే రింకు సింగ్. ఇది నా 16. సో మరొకసారి చెప్తాను. రోహిత్, యశస్వి, కోహ్లీ, స్కై, రిషబ్, హార్దిక్, జడేజా, బుమ్రా, హర్షదీప్, కుల్దీప్, సిరాజ్, దూబే, సంజు శాంసన్ /రాహుల్, బిష్నోయ్ /యుజి చాహల్, సందీప్ శర్మ /రింకు. ఇది. సో దీంట్లో మనకి స్పిన్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? స్పిన్ ఆప్షన్స్ మనకి 3 కనిపిస్తున్నాయి అక్కడ. కుల్దీప్, జడేజా అండ్ యుజి చాహల్ ఆర్ బిష్నోయ్. సో మనకి 3 స్పిన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పేస్లో మనకి పేస్ బౌలర్స్ విషయంలో మనకి బుమ్రా, సిరాజ్, హర్షదీప్ ది లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ప్లస్ హార్దిక్ పాండ్యా అండ్ సందీప్ శర్మ కూడా ఎక్స్ట్రా పేసర్గా మనం పెట్టుకున్నాం. అలాగే 2 కీపర్స్ ఉన్నారు, రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఆర్ సంజు శాంసన్. ఓపెనర్లుగా రోహిత్, యశస్వి ఉన్నారు. దాంట్లో ఎవరికైనా ఇంజరీ అయినా, గాడ్ ఫర్బిడ్, లేదా ఫామ్ లేకపోయినా విరాట్ కోహ్లీ మైట్ ఓపెన్. అలాగే మనకి మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ది ఆల్రౌండర్, జడేజా ది ఆల్రౌండర్ ఉన్నారు మనకి. తర్వాత శివం దుబే ది ఫినిషర్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అలాగే రింకు సింగ్ కూడా మనం టీంలో పెట్టుకున్నాం. అలాగే సంజు శాంసన్ ఆర్ కేఎల్ రాహుల్ వారి బ్యాటింగ్లో కూడా మనకి అంది వచ్చే అవకాశం ఉంటుంది. రిజర్వ్ కీపర్ అయినప్పటికీ కూడా. సో మనకి ఆల్ బేసెస్ కవర్డ్ అన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చేయలేమో, ఈ 18 పేర్లు దాటి మనం వెళ్తారని అనుకో. శుభ్మన్ గిల్ పేరు మిస్ అవుతుంది దాంట్లో. శుభ్మన్ గిల్ పేరు మిస్ అవుతుంది. మీరు మన మాజీ క్రికెటర్లు ఇస్తున్న టీంలో కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఈ కన్స్ట్రైంట్లో మనం శుభ్మన్ గిల్ని అకామిడేట్ చేసే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే అతని ఫామ్ అంత గొప్పగా లేదు, అతని ఫార్మాట్లో అంత గొప్ప సూటబుల్ ప్లేయర్ కూడా కాదు, కన్సిస్టెంట్గా ఆడతారు. కానీ ఈ సీజన్లో అతని ఫామ్ బాగాలేదు. అంటే ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే సెలెక్ట్ చేయాలని లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ అంతా గమ్మత్తుగా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బౌలర్లు ఎంత మంచి బౌలర్ అయినా ఎక్సెప్ట్ బుమ్రా తప్ప అందరూ గోయింగ్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. బుమ్రా ఈజ్ ఎక్సెప్షనల్ స్కిల్. సో అది అందుకని బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారని పక్కన పెట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరిని పక్కన పెడతారు, అందరిని పక్కన పెట్టాలి. అది బ్యాటర్స్ కూడా దగ్గర రెచ్చిపోయి ఆడుతున్నారు. ఫ్లాట్ పిచెస్ వల్ల, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. సో మనం ఫామ్ని ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మన రిక్వైర్మెంటు, లెఫ్ట్ హ్యాండర్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకునే ప్రయత్నం అది. సో రిషబ్ పంత్ ఎందుకంటే అతను మంచి, ఇప్పుడు ఉన్న 3 కీపర్స్లో మన కంట్రీస్లో ఉన్న 3 కీపర్స్లో సంజు శాంసన్ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్. సేమ్ 160 స్ట్రైక్ రేట్ అతను కూడా ఉంది. రిషబ్ పంత్ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అండ్ హీ హాస్ డన్ వెల్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్. వేరే ఫార్మాట్లో అయినా సంజు శాంసన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను ఇంటర్నేషనల్గా ఇంతవరకు పెద్దగా షైన్ కాలేదు, అదొక ప్రాబ్లం ఉంది. అలాగే రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో కాకపోయినా వేరే ఫార్మాట్లో అయినా బాగా షైన్ అయ్యాడు. లెఫ్ట్ హ్యాండర్ మనకి మిడిల్ ఆర్డర్లో ఎవరు లేని పరిస్థితుల్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలి మనకి. సో ఆ లెఫ్ట్ హ్యాండర్ మిడిల్ ఆర్డర్లో ఉండాలి. ఓపెనర్ కూడా లెఫ్ట్ హ్యాండర్ ఉంటే మంచిది, యశస్వి ఇస్ దేర్. బట్ మిడిల్ ఆర్డర్లో వెన్ స్పిన్నర్స్ ఆర్ బౌలింగ్ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని శివం దుబే ఈజ్ ఆల్సో దేర్. బట్ శివం దుబే అసలు లేట్లో ఆడతాడు. ఎప్పుడైతే స్పిన్నర్స్ పవర్ ప్లే ఓవర్స్ అయిపోగానే 7th ఓవర్ నుంచి స్పిన్నర్స్ వస్తారు. అలాంటప్పుడు మీరు ఒక ఫ్లోటర్గా అవసరమైతే సూర్య కంటే ముందు కూడా రిషబ్ పంత్ని పంపించే ఒక పరిస్థితి ఉంటుంది. సో అందుకని రిషబ్ పంత్ ఈజ్ ద కీపర్. సిరాజ్ విషయంలో కూడా మీకు సందేహాలు ఉండొచ్చు, కానీ సిరాజ్ న్యూ బాల్తో బాగా వేస్తాడు బౌలింగ్. బాల్స్ మనం అన్ని డే మ్యాచ్లు ఆడుతున్నాం, నో డౌట్. డే మ్యాచ్లో పెద్దగా స్వింగ్ ఉండకపోతే రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది. ఈ యూజెస్ ది వాబుల్డ్ స్వింగ్. సో
సో ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. కొన్ని రన్స్ ఇచ్చినా కూడా ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. అందుకంటే ఛాయిస్ లేదు. ఆవేష్ ఖాన్ మీద మనం రిలై అయ్యే పరిస్థితి ఎక్కువ ఉండదు. అండ్ సందీప్ శర్మకి అంతగా పేస్ లేదు. సో హర్షదీప్ ఈజ్ అ లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఆల్రెడీ టీంలో ఉన్నాడు. సో మనకున్న ఛాయిస్లో ముఖేష్ కుమార్ వీ హ్యావ్ సీన్ హీ వాస్ గోయింగ్ ఫర్ రన్స్. హర్షిత్ రాణా స్ట్రైట్ అవే వీ కెనాట్ బ్లేమ్ ఇన్ ద వరల్డ్ కప్ ఏమో అని అనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్ అంటే మనకు వస్తున్న కొన్ని సోర్సెస్ కూడా నేను ఆల్రెడీ కొంతమందికి నేను అడగడం కూడా జరిగింది. దాని ప్రకారం నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు పేస్ బౌలింగ్ విషయంలో ఎక్కువ ప్రయోగాలు చేయదలుచుకోలేదు సెలెక్టర్స్. ఆల్రెడీ ఒక మీటింగ్ అయింది బిట్వీన్ అగార్కర్ అండ్ రోహిత్ శర్మ, ఇన్ఫార్మల్ మీటింగ్ అయింది. అయితే నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీలో ఉంది ముంబై ఇండియన్స్ది, అక్కడే టీమ్ సెలెక్షన్ జరుగుతుంది. రోహిత్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి విల్ బి పార్ట్ ఆఫ్ ది సెలెక్షన్. కాబట్టి ఆల్రెడీ ఒక మీటింగ్ అయింది. సో వాళ్ళు ఇన్ఫార్మల్గా ఒక చర్చ జరిగింది. దాంట్లో ఏంటంటే దే వాంటెడ్ టు స్టిక్ టు ట్రైడ్ అండ్ టెస్టెడ్ పేస్ అటాక్, కొత్త వాళ్ళని ట్రై చేసే పరిస్థితులు. అందుకే సిరాజ్ విల్ బి దేర్. ఇంకే విషయంలో మీకు అనుమానాలు ఉండే అవకాశం ఉంది. యూజీ చాహల్, రవి బిష్ణోయ్ విషయంలో కూడా ఏంటంటే యూజీ చాహల్ ఈ ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు, పర్పుల్ క్యాప్ రేస్లో టాప్లో ఉన్నాడు, నో డౌట్. కీ వికెట్స్ కూడా తీస్తున్నాడు, ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. కానీ ప్రాబ్లం ఏంటంటే అతనితో ఐపీఎల్లో ఆడినంత బాగా ఇండియన్ టీంకి అతను పర్ఫామ్ చేయట్లేదు. ప్లస్ బ్యాటింగ్ నిల్, ఫీల్డింగ్లో కూడా చాలా చాలా లయబిలిటీ. అతను ఫీల్డింగ్లో కూడా అతను ఎక్కడో దాచిపెట్టాల్సిన పరిస్థితి. త్రో సరిగ్గా వేయలేడు అండ్ ఫీల్డింగ్ సరిగ్గా చేయలేడు, కాల్చి కూడా సరిగ్గా పడాడు. బట్ కంపేర్ టు దట్ రవి బిష్ణోయ్ ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్, వెరీ క్విక్ అండ్ చాలా కమిట్మెంట్తో ఫీల్డింగ్ చేస్తాడు. అండ్ ఈ కెన్ బ్యాట్ ఎ బిట్. సో అతను ఈ కెన్ బౌల్ అట్ ఎనీ పాయింట్. అతను పవర్ ప్లేలో వేయగలడు, ఎక్కడైనా వేయగలడు అని చెప్పి సెలెక్టర్స్ అతని వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. బట్ ఒక్కటేంటంటే ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ రవి బిష్ణోయ్ అండ్ జడేజా ఇన్ ద టీమ్, ఇద్దరిని మీరు ఆడిస్తున్నారు అనుకోండి. అది కుల్దీప్ అన్నాడు. కుల్దీప్ ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్. బట్ రవి బిష్ణోయ్ మీకు థర్డ్ స్పిన్నర్గా ఉంటే రెస్ట్రిక్టివ్ బౌలర్ ఈజ్ బేసికలీ ఈజ్ నాట్ సంబడి హూ కెన్ గివ్ యూ 3-4 వికెట్స్ క్విక్లీ. అతను ఏంటంటే రన్స్ కట్టడి చేస్తాడు, బాగానే ఉంటుంది, కానీ వికెట్ టేకింగ్ బౌలర్ కాదు. బట్ చహల్ ఈజ్ అ వికెట్ టేకింగ్. కుల్చా కాంబినేషన్తో వెళ్తే ఒకవేళ ఒక స్పిన్ మంచి డే మ్యాచ్లు ఆడుతున్నాం అని చెప్తున్నాం. ఇండియాలో టైమింగ్స్ మ్యాచ్ చేయడం కోసం మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ విల్ బి ప్లేయింగ్ డే మ్యాచెస్, నైట్ మ్యాచ్లు ఉండనే ఉండదు, డ్యూ ఫ్యాక్టర్ ఉండనే ఉండదు. సో అలాంటప్పుడు మనం కాస్త స్పిన్కి అనుకూల పిచ్ పైన ప్లే జడేజా, కుల్దీప్ యాదవ్ అండ్ చహల్. కుల్చా కాంబినేషన్ మీరు వికెట్లు ఇస్తారు. జడేజా రెస్ట్రిక్టివ్గా ఉంటాడు. ఆ ముగ్గురు స్పిన్నర్స్ ఆడితే మనకు వాళ్ళు మ్యాచ్లు గెలిపించి పెట్టగలరు. కానీ సెలెక్టర్స్ ఎలా థింక్ చేస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే నేను ఐ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ చాహల్. అలాగే సందీప్ శర్మ / రింకు సింగ్ నేను ఎందుకు పెట్టానంటే రింకు సింగ్ డెఫినెట్గా ఉండాలి, టీంతో ఉండాలి. బట్ మనకి మీరు చూడండి, మనం సెలెక్ట్ చేసిన పేసెస్ అందరూ టీంలో ఉండే అవకాశం జనరల్గా ఏంటంటే హార్దిక్ పాండ్యా 6th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. ప్లస్ హర్షదీప్, సిరాజ్, బుమ్రా వీళ్ళు నలుగురు కూడా టీంలో ఆడతారు. వీళ్ళు నలుగురులో ఎవరికైనా ఇంజరీ అయితే మీకు ఇమీడియట్గా ఒక రీప్లేస్మెంట్ ఇమీడియట్గా అవైలబుల్ ఉండే అవకాశం ఉండదు. సో మీరు అంత రిస్కీ ఫ్యాక్టర్తో మీరు మ్యాచ్లోకి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్ట్రా సీమర్ ఉండాలి అని అనుకుంటున్నాను. మీకు రీప్లేస్మెంట్ అడిగినా కూడా మీరు వాళ్ళకి ఐసీసీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే లోపల ఒక మ్యాచ్ గడిచిపోతుంది, అట్లీస్ట్ 1 మ్యాచ్ తేడా వచ్చేస్తుంది. అందుకని ఒక ఎక్స్ట్రా పేసర్ ఉండాలి. బట్ అది లేకుండా ఉంటే మాత్రం రింకు సింగ్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒరిజినల్గా నిన్న మొన్నటిదాకా రింకు సింగ్ వాజ్ వెరీ మచ్ ఇన్ ద హెడ్, కానీ అతనికి ఐపీఎల్లో సరిగ్గా బ్యాటింగ్ రాకపోవడం ఒక్క కారణం. అది కాదు, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే శివం దుబే కెన్ బౌల్ బిట్. శివం దుబే మీకు ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ హార్దిక్ పాండ్యా ఇస్ యువర్ 5th బౌలర్, శివం దుబే రింకు సింగ్ ఒకటే స్లాట్ కోసం పోటీ పడే పరిస్థితిలో రింకు సింగ్ అంటే శివం దుబే ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ యూ కెన్ బౌల్ బిట్. యాక్చువల్లీ రింకు ఈజ్ అ మచ్ బెటర్ ఫీల్డర్ దాన్ దుబే. బట్ ఐ థింక్ రింకు కంటే కూడా శివం దుబే ఇప్పుడు రేస్లో ముందున్నాడని చెప్పాలి. ఇక సంజు శాంసన్, కేఎల్ రాహుల్ విషయంలో కూడా నేను నా సోర్సెస్ చెప్తున్న విషయం ఏంటంటే సంజు శాంసన్ డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తున్న, కరెక్ట్గానే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ కేఎల్ రాహుల్ వైపు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్, ఈ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. మనకి రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు అని చెప్పి, మోర్ రిలయబుల్ అని చెప్పి సెలెక్టర్స్ అతని వైపు మొగ్గు చూపుతున్నట్టుగా నాకు వార్తలు అయితే వస్తున్నాయి. అలా కనుక జరిగితే ఒకవేళ ఈసారి సంజు శాంసన్ అంత మంచి ఫామ్ ఐపీఎల్లో చూపించి సెలెక్ట్ కాకుండా ఉంటే మళ్ళీ 2019 అంబట్ రాయుడు సిచ్యువేషన్ లాగా దేశవ్యాప్తంగా చాలా ఎమోషనల్
డిబేట్స్ జరిగి చాలా ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమైన పరిస్థితి ఉంది. మరి సెలెక్టర్స్ అంత రిస్క్ తీసుకుంటారా? ఎందుకంటే వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ బీ కన్ఫైన్ టు ది బెంచ్. అయినా సరే ఎవరైనా ఇంజరీ అయినా ఏమైనా అవసరం వస్తుంది, అవసరం వచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ యాజ్ ఏ రిజర్వ్ కీపర్ వాళ్ళకి అవసరం పెద్దగా రాకపోవచ్చు. అంబట్ రాయుడు ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ అవర్ రిజర్వ్ కీపర్ ఫర్ 2015 వరల్డ్ కప్, డి నాట్ ప్లే సింగిల్ గేమ్. సో అలాంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇది కేఎల్ రాహుల్ ఎహెడ్ ఉన్నాడేమో, కేఎల్ రాహుల్, బిష్నోయ్. నన్ను అడిగితే ఐ విల్ సెలెక్ట్ సంజు శాంసన్ అండ్ విజయ్ చహల్ ఎహెడ్ ఆఫ్ రాహుల్ అండ్ బిష్నోయ్. బట్ ఇక్కడ సెలక్షన్ అయితే ఈ రకంగా ఉండేట్టుగా మనకు అనిపిస్తుంది. అండ్ ఐ విల్ సెలెక్ట్ సందీప్ శర్మ అండ్ నాట్ రింకు సింగ్, ఎందుకంటే మనకు ఎక్స్ట్రా పేసర్ కావాలి. అండ్ సందీప్ శర్మ ఈ ఆఫర్స్ యూ లాట్ మోర్ థింగ్. ఇది నా టీమ్, నేను సెలెక్ట్ చేసిన టీం. మోస్ట్లీ ఇలాగే ఉండొచ్చు అనుకోండి. 18 పేర్లలో ఏ మిస్ కాకపోవచ్చు. ఒక 3-4 పేర్లు చెప్తాను నేను, వాళ్ళు కూడా టీంలో ఉండే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ స్టాండ్ బైస్లో ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే జడేజాకి ఇంజరీ అయినా ఏమైనా కూడా అతను లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్గా అతను టీంలోకి వస్తాడు. గతంలో కూడా ముందు అతన్ని ఫైనల్ 15లో పెట్టి తర్వాత స్టాండ్ బైస్కి రెలిగేట్ చేసిన సందర్భం కూడా మనం 2021 వరల్డ్ కప్లోనే ఇప్పుడు చూసాం. సో అక్షర్ స్టాండ్ బైస్లో ఉంటాడు, కానీ అతను వచ్చినా ఆశ్చర్యపోకూడదు, పోవాల్సిన ఆశ్చర్యం. ఎందుకంటే అతను మనకి బెటర్ బ్యాట్స్మెన్. అదే ఆన్ ది సేమ్ టోకెన్ దీపక్ చహర్ కూడా నెంబర్ 8లో బ్యాట్ చేయగల కేపబిలిటీ ఉన్నాడు. కాబట్టి బౌలింగ్ అంత గొప్పగా చేయకపోయినా ఈ సీజన్లో దీపక్ చహర్ కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మ రావచ్చని వార్తలు వస్తున్నాయి. తిలక్ వర్మ నేను ఆల్రెడీ వీడియోలో కూడా చేశాను. ఎందుకంటే ఈ కెన్ బౌల్ ఎ బిట్, లెఫ్ట్ హ్యాండర్, ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్ తగినట్టు ఆడతాడు. మన ముంబై ఇండియన్స్ చూసాం మనం, టీం ట్రబుల్లో ఉన్నప్పుడు కాస్త స్లో అండ్ స్టడీగా ఆడతాడు. అలా కాకుండా టీంకి క్విక్ రన్స్ కావాల్సి వచ్చినప్పుడు గేర్ మార్చి బ్రహ్మాండమైన షాట్స్ కొడతాడు, ఇన్నోవేటివ్ షాట్స్ కొడతాడు. అండ్ ఈజ్ ఎ టీమ్ మ్యాన్, వెరీ వెరీ సెన్సిబుల్ బ్యాటర్. సో అతను కూడా లైన్లో ఉన్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు ఈ సీజన్లో. హెస్ గాట్ పేస్, హెస్ గాట్ హైట్ అండ్ హెస్ గాట్ ఆల్ అట్రిబ్యూట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫాస్టర్ బౌలర్. సో అతనికి కూడా అవకాశం ఉంది. అతను కూడా అట్లీస్ట్ స్టాండ్ బైస్లో అయితే ఉంటాడు అతన్ని మనం అనుకోవచ్చు. అలాగే మయాంక్ యాదవ్ లాంటి వాళ్ళు నెట్ బౌలర్గానే వెళ్తారు, ఈజ్ ఫిట్. సో ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి అవి. సో బేసిక్గా ఇలా ఉంటుంది ఎలవన్ అని అనుకుంటున్నాను. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు నాకు చెప్పండి, ఎవరు ఏ 3 బిగ్ నేమ్స్ నేను కనుక సెలెక్టర్ని అయితే, నేను సెలెక్టర్ క్యాప్ పెట్టుకుని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన 18 పేర్లలో ఒక 3 పేర్లు బిగ్ నేమ్స్ మిస్ అవుతాయి. వాళ్ళు నా టెస్ట్ టీంలో, వన్డే టీంలో పక్కా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో మీరు గెస్ చేయండి. దీంట్లో రోహిత్ ఉంటాడు నా టీంలో ఎప్పుడైనా, బికాజ్ ఈజ్ క్యాప్టెన్. సో మీ గెస్ కోసం, మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను.